హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి, బాగున్నదే తినాలి. బాదుషా స్వీట్ షాపుల్లాగా టేస్టీగా అంతే జ్యూసీగా రావాలి అని అంటే మరి మనము ఈ వీడియో అయితే తప్పకుండా చూసేయాలండి. మా అమ్మగారు మరి బాదుషా ఎలా ప్రిపేర్ చేశారో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు స్వీట్ షాపుల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇకపై అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి వీడియో చూసేయండి. మా అమ్మగారు ఎలా చేశారంటే ఫస్ట్ అయితే 1 కప్పు మైదా అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా. అందులోకి బేకింగ్ సోడా, వంట సోడా అండ్ అట్లనే కొంచెము ఉప్పు కూడా వేసేసుకోండి. దాని తర్వాత మిక్స్ చేసేసుకోండి. మనము కాచిన ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాము, లేదంటే మీరు నెయ్యి లేదా డాల్డా కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లంప్స్ లాంటివి ఏమీ లేకుండా తర్వాత మనము చూసుకుంటూ కాన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం వాటర్ అయితే పోసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకుంటూ చూసారు కదా, చాలా అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు ఒకసారి పూర్తి వీడియో చూసేయండి, స్కిప్ చేయొద్దు, లేదంటే మీకు అర్థం అవ్వదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ మళ్ళీ కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకోండి. చాలా టేస్ట్ అయితే ఉందండి, బాగా కుదిరింది బాదుషాలు అయితే. చూస్తున్నారు కదా, మనము 1 కప్పు పంచదార తీసుకోవాలి. 1 కప్పు పిండికి, మైదా పిండికి 1 కప్పు షుగర్ అయితే తీసుకోవాలి. 1/2 కప్ వరకు మనము వాటర్ అయితే తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోండి. అందులో ఇలాచీ కూడా వేసానండి, అది క్లిప్పు నేను షూట్ చేయలేదు, సో మిస్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ పిండిని ఒక 5 మినిట్స్ అలా పెట్టేసేయండి. కొంచెం మ్యాగ్నెట్ అలా చేసామనంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా హోల్ అయితే చేసేసుకోండి. ఇట్లా ఒత్తినట్లు చేసుకోవద్దండి బాదుషాలు. ఈ విధంగా అయితే అన్నీ చేసేసుకొని కొంచెం మనము వేడైన అంటే సిమ్గా పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత మనము అన్నీ వేసేసుకోవాలి. అవి పైకి తేలుతూ ఉంటాయన్నమాట. అప్పుడే మనకి బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనేసి మనకు తెలుస్తుంది అనమాట. సో సిమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, మరీ ఎక్కువ ఉన్నా కూడా కలర్ బాగోదు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కలరు. ఇట్లా అన్నమాట. ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా తీసేసుకోండి. దాని తర్వాత మనము పాకం రెడీ చేసుకున్నాం కదా, ఈ పాకానికి మనకి గులాబ్ జామున్ ఉంటుంది కదండి, ఆ పాకం కన్నా ఇంకొంచెం అట్లా రావాలన్నమాట. కొంచెం స్టిక్కీగా, మరీ తీగ పాకం అవసరం లేదండి, చిక్కదనం వస్తే చాలు. చూసారు కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. బాదుషాలు గోరువెచ్చగానే ఉన్నప్పుడే వేసేసుకోవాలి, ఎందుకంటే బాగా పీల్చుకుంటుంది మనకి అదంతా కూడా షుగర్ సిరప్. చూసారు కదా, ఈ విధంగా ఇంకా అంతేనండి. బౌల్ తీసేసుకొని సర్వ్ అయితే చేసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనకు కావాలంటే జ్యూసీగా ఉండడం కోసం ఎక్కువగా పాకాన్ని కూడా మనం వేసేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఇలా కూడా తినేసేయచ్చు అనమాట. ఇంకా అది మన ఇష్టం, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మన ఆప్షనల్. స్వీట్ షాప్ కన్నా కూడా చాలా పర్ఫెక్ట్గానే వస్తాయండి. బాగున్నాయి కదా. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఈ వీడియో చూసారు కదా, సో పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి మా అమ్మగారి స్టైల్లో బాదుషా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో